రైతుల సంక్షేమమే ధ్యేయంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేశారని 10 సంవత్సరాల్లో పాలనలో రైతుల సంక్షేమం కోసం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి సాగునీరు ఇబ్బంది లేకుండా చేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని మెదక్ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోదండ కృష్ణగౌడ్ అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని హల్దీ ప్రాజెక్టులోకి సాగునీరు విడుదల చేయడంతో 14 చెక్ డ్యాములు నిండి కాళేశ్వరం నీరు పరవళ్లు తొక్కుతూ ఉండటంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. గంగమ్మకు పూజలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కృషి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగి నేడు హల్దీ ప్రాజెక్టులో జలకళ సంతరించుకుందని, దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు రైతులు నేడు మదన పడుతున్నారని, రాబో రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని చెప్తున్నారని అన్నారు. కేసీఆర్ కృషి వల్లే హల్దీ ప్రాజెక్టులో 14 చెక్ డ్యాంలలో నీరు నుండి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు శాకారం శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రావణ తదితరులు పాల్గొన్నారు. నాకు జన్మనిచ్చి ఈరోజు రైతులకు సేవ చేసి రైతుల పంట పొలాల్లో మరి నీరు అందించాలని మరి కేసీఆర్ కళలను నిజం చేయడానికి మరొక్కసారి ఈరోజు హల్దీ వాగులోకి మరి ప్రవేశించడం, కాళేశ్వరం నీళ్లు ఈరోజు మహా అద్భుతంగా ఉన్నది. 50 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రాన్ని పాలించి మరి అదేవిధంగా 15 సంవత్సరాలు మరి టీడీపీ పార్టీ పాలించినటువంటి ఈ సమైక్యాంధ్ర పార్టీలు ఈరోజు ఏం సమాధానం చెప్తాయి? 65 సంవత్సరాల్లో కానీ మరి అద్భుతం ఒక కేవలం 10 సంవత్సరాల లోపల కేసీఆర్ చేసి నిరూపించి ఈరోజు రైతులకు మరి మహా ఆనందాన్ని ఇచ్చే మరి గొప్ప కార్యక్రమం ఈరోజు తీసుకోవడం జరిగింది. మరి నేను అంటున్నాను, రైతుల గుండెల్లో ఈరోజు ఆనందం వ్యక్తమైందంటే అది కేవలం కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అద్భుతం. ఈరోజు మరి మీరు చూడొచ్చు, హల్దీ వాగుపైనే దాదాపు 14 చెక్ డ్యాంలు ఈరోజు నిర్మించబడ్డాయంటే అది కేవలం మరి ఒక కేసీఆర్ తోటే సాధ్యమైంది, టీఆర్ఎస్ ప్రభుత్వంతో సాధ్యమైంది. కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు 24 గంటలు బూటకపు హామీలతోటి ముందుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నయవంచక పాలన చేస్తూ ఉన్నది. ఈరోజు రైతులకు ముమ్మాటికి రైతులను దూరం చేసినటువంటి కేసీఆర్ను ఎవరైతే ఏ పార్టీ అయితే దూరం చేసిందో వాళ్ళను తప్పకుండా బొంద పెట్టే పరిస్థితి ఈరోజు రైతులు తీసుకొస్తారని చెప్పేసి నేను